సలార్ సినిమా ఘన విజయం తర్వాత డార్లింగ్ అభిమానులందరి చూపు కల్కి వైపు తిరిగింది. కల్కి సినిమా నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా క్షణాల్లో వైరల్ అవుతుంది. ప్రాజెక్ట్ కే కాస్త కల్కి 2898 AD అనే టైటిల్తో రాబోతుందంటూ వదిలిన ఈ చిన్నపాటి టీజర్ టాలీవుడ్ బాలీవుడ్ను షేక్ చేసేసింది. కల్కి 2898 AD ప్రాజెక్ట్ కే అంటూ ప్రభాస్ నాగ్ అశ్విన్ ఎంతగా అంచనాలు పెంచేశారో అందరికీ తెలిసిందే. ప్రభాస్ నాగ్ అశ్విన్ వైజయంతి మూవీస్ కాంబోలో కల్కి 2898 AD అనే చిత్రం రాబోతుంది. గత 3-4 ఏళ్లుగా ఈ సినిమా నిర్మాణంలోనే ఉంది. ఈ చిత్రం కూడా 2 పార్టులుగా వస్తుందనే రూమర్లు ఈ మధ్య వచ్చాయి. అమితాబ్, దీపికా పదుకునే, కమల్ హాసన్, దిశా పటాని వంటి స్టార్లు ఈ చిత్రంలో నటించారు. ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో ఎప్పటికప్పుడు ఏదో ఒక అడ్డంకి ఏర్పడుతూనే వస్తుంది. ఇప్పుడు వైజయంతికి సెంటిమెంట్ డేట్ను ఎంచుకున్నారు. వైజయంతి బ్యానర్లో వచ్చిన కల్క్ క్లాసిక్ చిత్రాలన్నీ కూడా మే 9న వచ్చాయి. మెగాస్టార్ చిరంజీవి నటించిన జగదేక వీరుడు, అతిలోక సుందరి, మహానటి ఇలా అన్ని సినిమాలను మే 9న విడుదల చేశారు. అందుకే ప్రాజెక్ట్ కేని కూడా అదే డేట్ను రిలీజ్ చేయాలని ఫిక్స్ చేశారు. కల్కి 2898 AD చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటుంది. ఆల్రెడీ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసినట్టుగా కనిపిస్తుంది. విజయవాడలో ఓ థియేటర్లో కల్కి బ్యానర్లను కూడా ప్రదర్శించారు.